బీసీ సంక్షేమ సంఘం వందనాలు తెలియజేస్తా ఉంది. మనము ప్రతిసారి మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకుంటా వస్తున్నాం. భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్కడా తగ్గకుండా మన రెండోసారి అంటే మూడోసారి అన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత సరే మార్పు జరిగినప్పుడేమో ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు. అట్లాంటి కొద్దిమంది మాట్లాడి మనల్ని ఈడికి పట్టుకొచ్చింది. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తుంటే చాలా గొప్పగా పరివర్తన జరుగుతుంది. సమాజంలో మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క వ్యక్తి కోసం కాదు, ఒక్క కులం కోసం కాదు, ఈ దేశం కోసం మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క కులం ఎదిగితే దేశం ఎదగదు. బీసీలు ఎదగాలి. బీసీలు ఎదిగితే బీసీలు కాదు, ఎంబీసీలు కూడా ఎదగాలి. ఎంబీసీల గురించి కూడా చెప్తుంది. అందరూ సమాజం మొత్తం ఎదిగినప్పుడే ప్రపంచ దేశాలు ఏదైతే పశ్చిమ దేశాలు ఉన్నాయో, అమెరికా కానీ యూరోప్ కానీ, అట్లాంటి దేశాల స్థాయికి పోవాలంటే అక్కడ ఎందుకంటే అవి ఎందుకు ఎదిగినాయి, అక్కడ కుల వ్యవస్థ అనేదే లేదు. ఈరోజు ఒక కుల వ్యవస్థతోటి కొన్ని వర్గాలు అనగదొక్కబడి మరి ఆ రోజు ఇబ్బంది పడి ఈరోజు ఆ మార్పులో భాగంగా ఈరోజు ఎస్టీలు కానీ బీసీలు కానీ ఆ మార్పులో భాగంగా ఈరోజు ఒక స్థాయికి వచ్చినాం. సో ఈరోజు ఒక్కరి కోసం కాదు, ఈ దేశం కోసం కావాలి. నేను గట్టిగా చెప్పాలంటే ఓ బీసీ కోసమో ఎస్సీ కోసమో ఎంబీసీ కోసం కాదు, అరే అందరు ఎదగాలి భయ్య, అందరు ఎదుగుతుంది, దేశం ఎదుగుతుంది. అప్పుడే ఒక ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది. వ్యవసాయం మరి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. రైతు కూలీలకు మేలు జరుగుతాయి, రైతు కూలీలకు కూలీలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. వచ్చిన సంపద మనకే పంచుతాం, సోషల్ వెల్ఫేర్ మెజర్స్ జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. మనకు సంబంధించిన సాగునీరు కాలువలు అయితే, రోడ్లు అయితే, బ్రిడ్జ్లు అయితే, మరి భువనగిరి మున్సిపాలిటీ కానీ ఇట్లాంటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అట్లా జరగాలి. నేను బి హనుమంతరావు గారు ఎంబడి మహాత్మా జ్యోతిబా పూలే సినిమా చూసిన. మహాత్మా మీరు అందరు చూసిరా? ఎవరన్నా ఈరోజు ఒకసారి ఆ సినిమా వేసి చూసుకుందాం మనం. ఈ ఏం ఫంక్షన్ అనేది సినిమా భద్రాద్రి సినిమా థియేటర్లో వేసి సినిమా చూసుకొని జర మంచిగా లంచ్ గిట్లా చేసుకుందాం. ఎంత మంచిగా ఉందంటే ఆ సినిమా, అసలు ఇంకొకరిని క్రిటిసైజం లేదు, ఎవరిని. ఆయన ఏం చేసిండు సమాజానికి అనేది ఒకటి ఉన్నది. సమాజానికి ఏం చేసిండు, ఆయన భార్యకు చదువు రాకపోతే ఆయన చదువు చెప్పి ఒక టీచర్ గా ఎదిగే స్థాయికి తీసుకొచ్చి ఆమెతోటి ఒక స్కూలే పెట్టించాడు పూనాల. 1948లో ఒక స్కూల్ పెట్టించి బాలికల విద్య మీద మొదటి ఒక ఏమంటారు ఒక సామాజికవేత్త ఈ దేశంలో చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. మరి ఆ రోజు చాలా సంతోషం. జ్యోతిబా పూలే అంటే ఒక ప్రపంచ మేధావి, విద్యా సంస్థలు నెలకొల్పి ఆనాడు విద్య ద్వారా అన్ని సాధించొచ్చనే లక్ష్యంతో తనే కాకుండా తన సతీమణి కూడా విద్యా బుద్ధులు చెప్పి భారతదేశంలోనే మొదటి టీచర్ గా వాళ్ళ భార్యను చేసి వాళ్ళ సతీమణి చేసి ఎంతో మందికి బాల బాలికలకు కూడా విద్యా బుద్ధులు చెప్పినటువంటి జ్యోతిరావు పూలే గారు నిజంగా 200 సంవత్సరాల కింద జన్మించి మనందరికీ ఒక మార్గదర్శకంగా 1827 ఏప్రిల్ 11న జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు మనందరికీ ఎంతో పెద్ద ఆదర్శమైనటువంటి ఆయన జీవితాన్నే పేదల కోసం త్యాగం చేసి
పేద బడుగు బలైన వర్గాలు అంటరాని తనాన్ని నిర్మూలించినటువంటి గొప్ప మేధావి. అలాంటి పెద్దలను అలాంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఇలా విద్యా పెద్దపీట వేసి విద్యా వైద్యాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. అదే దశలో ఆ రోజు ఏ సదుపాయం లేని రోజే తన సొంత భూమిని కూడా దాన ధర్మం చేసి సొంత భూమిని కూడా అమ్మి కళాశాలలు ఆ రోజు విద్యా సంస్థలు నడిపి 1848లోనే బాలికల పాఠశాల పెట్టినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. కాబట్టి అలాంటి ఆదర్శమైన నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరికి విద్య హక్కుగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బాలికలంటేనే ఇంటి వంటింటి కుందేళ్లకుండే, కానీ ఈ రోజు బాలికలే ఇక్కడ ఎయిర్ నుంచి ఎయిర్ బస్ దాకా నడిపే సామర్థ్యం ఉన్నటువంటి బాల బాలికలను కూడా ఆ రోజు ముందు తెచ్చిన ఘనత. ముఖ్యంగా బీసీల కోసం ఎన్నో పదవులకు త్యాగం చేసి ఆ రోజు బీసీలకు పెద్దపీట వేసి మరి ఈ రోజు ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కూడా బీసీలకు కులగణలో పెద్దపీట వేసి 42% ఇస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం భువనగిరి పట్టణంలో చూడొచ్చు, ఇక్కడ జనరల్ స్థానంలో కూడా పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక బీసీ బిడ్డను చైర్మన్ చేసిందంటే ఇలా బీసీలకు దక్కుతున్నటువంటి ప్రజాప్రభుత్వంలో గౌరవం అని చెప్పి దీన్ని మనందరం ముందుకు తీసుకుపోయి భావి తరాలకు కూడా జ్యోతిబాబు పూలే గారి ఆదర్శవంతమైనటువంటి ఆ విద్యా విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అన్యతా